అప్పట్లో అధికారం తమదేనని ఆనాటి అధికార పార్టీ ఎంపీ ఏకంగా సముద్రాన్నే కబ్జా చేయాలని చూశారు. ఇప్పుడు పవర్లో లేకపోవడంతో ఆనాడు ఎంతో బలంగా నిర్మించిన 7 స్టార్ హోటల్ గోడలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇంతకీ ఎవరా ఎక్స్ ఎంపీ, ఏంటాయన కబ్జా కథ? టిక్ 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 ఏంటి శబ్దం అనుకుంటున్నారా? 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చని అహంకారంగా ఉన్నటువంటి వాళ్ళకి తగులుతున్న గట్టి దెబ్బ. సముద్రాన్ని కూడా సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి కబ్జా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిర్మించిన నిర్మాణాలను వస్తున్నటువంటి శబ్దాలే ఇవి. అసలు విజయసాయిరెడ్డి కబ్జా చేసిన స్థలంలో ఎంత మేర లోపలికి భీములు వేశారు, వాటి నిర్మాణాలను తొలగిస్తున్న వైనం ఎలా ఉంది చూపించే ప్రయత్నం చేస్తాను రండి. విశాఖ జిల్లాలో భీమిలిది ఎంతో ప్రత్యేక స్థానం. విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న సుమారు 25 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని ఆస్వాదించడానికి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ భీమిలి బీచ్ సైతం చూసి తీరాల్సిందే. భీమిలిలో బీచ్ అంత అందంగా ఉంటుంది. అలాంటి భీమిలి బీచ్ సముద్ర తీర ప్రాంతాన్ని ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టారు. అధికారం చేతిలో ఉండడంతో ప్రభుత్వం వైసీపీది కావటంతో అప్పుడు జీవీఎంసీ అధికారులు గాని ఇతర శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో విజయసాయిరెడ్డి ఇక్కడ భారీ అక్రమ హోటల్ నిర్మాణానికి తెరలేపారు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి సముద్ర గర్భాన్ని తొలచి మరీ పెద్ద ఎత్తున పునాదులు వేశారు. 7 స్టార్ హోటల్ నిర్మాణానికి బీచ్ లో సముద్ర తీర ప్రాంతమైతే అనుకూలమని భావించిన విజయసాయిరెడ్డి ఆయన కుమార్తె స్నేహారెడ్డి పేరిట ఈ భారీ నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ నాటి ఎంపీ విజయసాయిరెడ్డి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో కేసు వేశారు. విజయసాయిరెడ్డి చేపడుతున్న అక్రమ నిర్మాణాలు వెలుగు చూశాయి. కోర్టులో కేసులు వేసినా ఎక్కడ భయపడకుండా నిర్మాణాలు సాగించిన విజయసాయిరెడ్డికి 2024 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి వరకు అధికారం తమదే అని భావించిన వైసీపీ అనూహ్యంగా అధికారం కోల్పోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భీమిలిలో విజయసాయిరెడ్డి చేపడుతున్న అక్రమ కట్టడాలపై విచారణ సాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మారటంతో అధికారులు సైతం సాయిరెడ్డి నిర్మాణాలపై సర్వే చేసి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు. హైకోర్టు కూడా విజయసాయిరెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు తూతు మంత్రంగా కూల్చివేతలు చేసి హైకోర్టుకు తమ రిపోర్టును సమర్పించారు. అధికారులు చేసిన తప్పిదాలను సవాల్ చేస్తూ మూర్తి యాదవ్ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. సాయిరెడ్డి నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసి నివేదిక సమర్పించాల్సిందిగా మరోమారు ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. దీంతో రెండోసారి ఆక్రమణ కూల్చివేత పనులు చేపడుతున్నారు అధికారులు. పునాదులతో సహా 15 అడుగుల బేస్మెంట్ ను కూల్చివేస్తున్నారు. సముద్రంలో సహజంగా మనం ఎక్కడన్నా చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. అవి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం బహుశా అది ఏర్పడి ఉండొచ్చు. ఆ వాటిల్లో ఫొటోస్ దిగుతాం, ఆనందిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ నా పక్కన కనిపిస్తున్నటువంటి ఈ రాళ్ళనైతే ఇవి సహసిద్ధంగా ఏర్పడినటువంటివి కాదు. ఇవి సిమెంట్తో చేసినటువంటి బండరాళ్లలాగా మారినటువంటి పగలగొడుతున్నటువంటివి. ఎందుకు అంటే సహజంగా బీచ్లో అయితే పెద్ద పెద్ద బండరాళ్ళను చూస్తూ ఉంటాం, లేకపోతే ముఖ్యంగా చూస్తే ఇసుకను చూస్తూ ఉంటాం. కానీ ఇసుక కాదు, సిమెంట్ చేసినటువంటి ఈ రాళ్ళు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయనేది ఇక్కడ చాలా చిక్కుముడిగానే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే వీటికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కూతురు నేహారెడ్డికి సంబంధించి భీమిలి సమీపంలో ఉన్నటువంటి ఈ భూమిని కొనుగోలు చేశామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా ఆక్రమణలకు గురి చేసినటువంటి తనం. దీనికి లెక్క పత్రాలు ఏమీ లేవు. కానీ విజయసాయిరెడ్డి
గత 5 సంవత్సరాలు అటు వైసీపీ అధికారంలో ఉండడం, విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీగా ఉండడంతో మనం ఏం చేసినా అధికారం మన చేతిలో ఉంది. మనం ఆడిందే ఆట పాడిందే పాట, మనల్ని అడిగేవాడు ఎవరు లేడు. అధికారులు ఎవరు కూడా నోరెత్తరు. అలా నోరెత్తి మాట్లాడినటువంటి అధికారిని అవసరమైతే ట్రాన్స్ఫర్ చేస్తాం, అసెంబ్లీలో చట్టాలు చేసుకోవచ్చు, మొత్తాన్ని కబ్జా చేయొచ్చు. ఇదే విజయసాయిరెడ్డి బహుశా ఆలోచన ఉండొచ్చు. కానీ సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగితే కనుక అటు పర్యావరణానికి సంబంధించినటువంటి శాఖ కానీ కేంద్ర ప్రభుత్వ కోర్టులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్షంతలు వేస్తాయనేది బహుశా ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి తెలియకపోవచ్చు. అదే మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇసుక మేటలన్నింటినీ ఒకసారి చూద్దాం. ఈ ఇసుక మేటలు ఎంత హైట్ ఉన్నాయో, ఈ భూమి లోపల ఇక్కడ బద్దలు కొడుతున్నటువంటి ఈ బేస్మెంట్స్ అన్నింటినీ చూస్తే విజయసాయిరెడ్డికి సంబంధించి తన కూతురు విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ సముద్రం ఒడ్డున దాదాపుగా 7 స్టార్ హోటల్ నిర్మాణానికి మొత్తం భూమి లోపల నుంచి పునాదులు అయితే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తున్నాం కదా, మొత్తం తవ్వేసిన దానికి ఈ ఇసుకలన్నీ మేటలన్నింటినీ కూడా తొలగించాలంటే నేను ఎంత కింద వరకు దిగానో మనం దీన్ని బట్టి చూడొచ్చు. ఇక్కడ పని జరుగుతున్నటువంటి దానికి ఈ మొత్తం ప్రొక్లైనర్ అంతా ఉన్నది నాకు 15 అడుగులు పైనే ఉంది. ఇప్పుడు భూమి లోపల ఉన్నదే 4 అడుగుల వరకు హైట్ ఉంది. ఈ 4 అడుగుల వరకు హైట్ ఉన్నటువంటి దానికి సంబంధించి వీళ్ళైతే ఈ పని చేస్తున్నటువంటి మొత్తం చూస్తున్నాం కదా, ఈ ఊసలు ఎంతెంత లోపలికి ఉన్నాయో. ఇది ఇక్కడి నుంచి అంటే ఇది భూమి లోపల ఉన్నటువంటి ఊసలు దాదాపుగా 7 అడుగుల వరకు ఉంది. అంటే పైకి 4 అడుగులు ఇది కనిపిస్తూ ఉంది, లోపలికి ఇంకొక 3 అడుగులు బహుశా ఉండొచ్చు. అంటే 7 అడుగుల వరకు కూడా లోపలికి ఉన్నటువంటి దాన్ని కనిపిస్తున్నటువంటి ఆ ప్రొక్లైనర్కి సంబంధించి ఒక పెద్ద రాడ్లా ఉంది కదా, దానితో ఆ మిషన్తో వీళ్ళంతా కూడా భూమి లోపల వరకు ఉన్నటువంటి దాన్ని పెక్కలిస్తూ ఉన్నారు. అంటే ఇది నాకున్నటువంటి 4 అడుగులు లోపలకు మరొక 3 అడుగులు మొత్తం 7 అడుగులు అయితే దీనిపై నుంచి అంటే నేను ఇప్పుడు నిలబడినాను కదా, దీనిపైనుంచి మళ్ళీ దాదాపుగా 8 అడుగుల వరకు కూడా గోడ నిర్మాణం జరిగింది. అంటే నాకు ఈ హైట్లో గోడ నిర్మాణం జరిగింది. ఇంచుమించుగా భూమి లోపల నుంచి 15 అడుగుల వరకు కూడా ఈ గోడ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ గోడ అంతా కూడా ఒక లెవెల్, అంటే ఈ కనిపిస్తున్నది ఇదంతా కూడా ఒక భూమి లోపల ఉన్నటువంటి లెవెల్ అయితే దానికి పైన నిర్మాణం చేపట్టినటువంటిది ఇది మొత్తం అంతా కూడా వరుసగా కూల్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ దాదాపుగా 7 రోజుల నుంచి కంటిన్యూగా 4 ప్రొక్లైన్లు పనిచేస్తూనే ఉన్నాయి. 4 ప్రొక్లైన్లు పనిచేస్తున్నా కూడా ఎక్కడ పనులు ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరొక 3 రోజులు మాత్రమే అటు జీవీఎంసీ అధికారులకు వీటన్నింటినీ పునాదులతో సహా పెకిలించమని అధికారుల దగ్గర నుంచి అంటే హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత హైట్లో 15 అడుగులకు సంబంధించినటువంటి భారీ గోడలు ఇవి. ఇంత హైట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పైన ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా కూల్చివేసినటువంటిది అయితే ఉంది. కానీ కూల్చివేసినా కూడా ఇంకా కూల్చాల్సినటువంటిది ఉంది, అదేవిధంగా భూమి లోపలికి ఉన్నటువంటి ఉంది. ఇవన్నీ చూస్తే ఇంతింత లోతు వరకు కూడా ఇది 1, 2, 3, 4 దాదాపుగా 7 అడుగుల వెడల్పు ఉంది. ఇది 7 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ బేస్మెంట్కి సంబంధించి 7 అడుగులు వెడల్పు దాదాపుగా హైట్ చూస్తే ఇంచుమించుగా 15 అడుగుల హైట్ వరకు ఉంది. సిఆర్జెడ్ నిబంధనలు కనపడవు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే వీటి నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఎవ్వరూ కూడా మాట్లాడరు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసినా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీదైనా ఎవరి మీద ఎన్ని మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుద్ది అనే ధోరణే ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ స్థాయిలో మొత్తము సముద్రానికి సంబంధించి తీరాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఒకవేళ అంటే రాజకీయాల్లో కొనసాగకుండా ఉంటారని ముందుగా భావించి ఉండకపోవచ్చు, అందుకే ఈ స్థాయి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారడం, అనేక మంది స్వచ్ఛందంగా కోర్టులకు వెళ్ళడం, విజయసాయిరెడ్డి ఆయన కూతురు ఈ మొత్తం ఆక్రమణలకు గురి చేసి సిఆర్జెడ్ నిబంధనలన్నింటినీ కూడా
తుంగలో తొక్కి వీటి నిర్మాణాలు అయితే చేపట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలకు ఎంత దారుణంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ 7 స్టార్ హోటల్ నిర్మాణానికి సముద్రపు అలల తాకిడి అడ్డు రాకుండా 15 అడుగుల గోడ కేవలం పునాదిగా నిర్మించారు విజయసాయిరెడ్డి. దేశ సరిహద్దుల్లో సైనికుల సంరక్షణార్థం నిర్మించే బంకర్ల తరహాలు బేస్మెంట్ నిర్మించారు. ఈ నిర్మాణాలను చూసిన వారికి అసలు వీటిని ఇక్కడెందుకు నిర్మిస్తున్నారో అన్న అనుమానం సైతం కలుగుతుంది. అంత పకడ్బందీగా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సుమారు 500 అడుగుల పొడవు సముద్రపు అలల తాకిడికి లోనయ్యే ప్రదేశంలో ఒక గోడను నిర్మించారు. ఎగువన మరో 200 అడుగులకు మేర రెండో గోడ నిర్మించారు. సముద్ర తీర ప్రాంతానికి అలలు తాకే ప్రాంతంలో నిర్మించిన ఈ గోడలు ఎంతో బలంగా దృఢంగా ఉండటం గమనార్హం. ఒకసారి చూపిస్తున్నటువంటి విజువల్ కనుక మనం చూస్తే సముద్రానికి సంబంధించి అలలు వస్తున్నటువంటివి కేవలం 100 అడుగుల లోపే ఉన్నాయి. ఆ గోడ దగ్గర నుంచి, అంటే మొదటి గోడకి సంబంధించినటువంటి ఆ గోడ నిర్మాణం అయితే 50 అడుగులు కూడా లేవు. ప్రతిరోజు సముద్రానికి సంబంధించినటువంటి ఆటుపోట్లు వచ్చే సమయంలో ఖచ్చితంగా సముద్రపు అలలు నిర్మాణం చేపట్టినటువంటి గోడను ఖచ్చితంగా తాకుతాయి. అంటే ఇంత లోపల వరకు సిఆర్జెడ్ నిబంధనలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కేసి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయి నిర్మాణాలు చేపట్టడానికి మాజీ ఎంపీ అటు విజయసాయిరెడ్డి అతని కూతురు స్టార్ హోటల్ నిర్మాణానికి చేసినటువంటి ప్రయత్నం ఇది కనిపిస్తున్నటువంటిది. అంటే ముందు వైపు ఉన్నటువంటి దానికి సంబంధించి ఇక్కడ ప్రొక్లైనర్ వర్క్ జరుగుతుంది. సో వీళ్ళని ఒక్క నిమిషం ఆపమని అడుగుతాను. అవకాశం ఉంటే మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇక ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సముద్రానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బ్లాక్స్. ఇక్కడ ఏంటో పెద్ద పెద్ద బ్లాకుల నిర్మాణం జరిగింది. మరి అసలు ఈ బ్లాకుల నిర్మాణం దేనికో అర్థం కావట్లేదు. వీటన్నింటినీ తొలగించాలంటే ప్రొక్లైనర్ కూడా బహుశా చాలా కష్టమై ఉంటుంది. బ్లాక్స్ ఏ విధంగా నేను స్టార్టింగ్లో చెప్పాను బంకర్ల నిర్మాణం జరిగింది అని, అలాంటి బంకర్ నిర్మాణమే ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంటి, ఏం కట్టాలనుకుంటున్నారు, ఏం కట్టడానికి ప్రయత్నాలు జరిగాయి అనేది ఎవ్వరికీ అర్థం కానటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద పెద్ద నిర్మాణాలకి నేను ఉన్నాను కదా, ఈ బంకర్ నిర్మాణం జరిగింది. పక్కన నేను నిలబడితే ఎంత హైట్ ఉందనేది మనం దీన్ని బట్టే చూడవచ్చు. అంటే ఇప్పటికే దీని పైన ఉన్నటువంటి దాదాపుగా 6 అడుగుల గోడని కూల్చివేశారు. కూల్చివేసి అటు హైకోర్టుకి జీవీఎంసీ అధికారులు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బంకర్కి సంబంధించినటువంటి లోపల కూడా కొంత ఇది హోల్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. నేను ఇసుకను కూడా కొంచెం తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఇది అటువైపు మొత్తం అంతా ఖాళీ. ఎందుకు ఈ బంకర్లాగా వీటి నిర్మాణాన్ని అసలు ఇక్కడ చేపట్టారు ఏంటనేది కూడా అర్థం కానటువంటిది అయితే ఉంది. మరి డబ్బుంటే, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. మనల్ని అడిగేవాళ్ళు కానీ ఆపేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చివరికి ఇదిగో ఒక్కసారి నిర్మాణం జరుగుతున్నటువంటిది నా వెనుకున్నటువంటి ప్లేస్ కనిపిస్తుంది కదా, నిర్మాణం జరిగినటువంటి దానికి సంబంధించి దీన్నే గతంలో పైన ఉన్నటువంటి గోడను కూల్చివేసి జీవీఎంసీ అధికారులు హైకోర్టుకి అయితే రిపోర్ట్ ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో దీన్ని కూల్చలేదు అని మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి దీన్ని మొత్తం అంతా కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నింటినీ డిమాలిష్ చేసి మరొక 3 రోజుల్లో కోర్టుకైతే రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత అవినీతి, ఆక్రమణలు పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చిన్న ఇల్లు కట్టుకుంటానని అడిగితేనే కనీసం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పేపర్లు కావాలని చెప్పేటటువంటి అధికార యంత్రాంగం ఇంత భారీ నిర్మాణాలు జరిగితే మరి ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదనేది అర్థం అవట్లేదు. ఇక్కడ నుంచి నేను కేవలం 10 అడుగులు నడుచుకుంటూ వచ్చాను. మరొక 20 నుంచి 30 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా కనిపిస్తున్నాయి కదా సముద్రపు అలలు. నిత్యం కూడా ఈ ప్లేస్ అంతా కూడా సముద్రపు అలలు తరచూ వచ్చేటటువంటి ప్లేసు. ముందుగానే చెప్పాను, పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం
సహసిద్ధంగా ఏర్పడినటువంటివి ఇక్కడ ఉన్నాయని, అదే ఆ బండరాళ్ళే ఇవన్నీ. మరి ఎలా ప్లాన్ చేశారు, ఎలా అప్రూవల్ వచ్చింది, ఏ విధంగా అధికారుల దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకున్నారో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి సముద్రం అడుగున సిఆర్జెడ్ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కేసి విజయసాయిరెడ్డి, ఆయన కూతురు నెహారెడ్డి ఇక్కడ భారీగా ఒక హోటల్ నిర్మాణానికైతే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవే ఈ పునాదులు. ప్రస్తుతం అయితే జీవీఎంసీ అధికారులు లక్షలు ఖర్చు చేసి వారం రోజులుగా ఈ నిర్మాణాలకు సంబంధించి పునాదులను కూడా పెకలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 3 రోజుల్లో హైకోర్టుకి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు, జీవీఎంసీ అధికారులు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండి వీటి తొలగింపు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు అధికారం తన చేతిలో ఉందని విజయసాయిరెడ్డి ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఏకంగా సముద్ర తీరాన్ని సైతం కబ్జా పెట్టేశారు. భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. అదే ఇప్పుడు అధికారం లేకపోవటం మాత్రమే కాదు, పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటిలో ఈ 7 స్టార్ నిర్మాణం కూడా ఒకటి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే ఏ నాటికైనా అది కుప్పకూలాల్సిందే అన్నదానికి నిదర్శనంగా మారిందని ఈ ప్రాంతవాసులు చెప్పుకోవటం కనిపిస్తోంది.